పాయింట్ వైజ్లో చెప్పాలంటే, మొదటగా దేవుడు మన కళ్ళు తెరిస్తే యూ సీ ప్రొవిజన్. హాగర్ ప్రొవిజన్ని చూసింది, ఉబుకును చూసింది, అక్కడ నీటిని. రెండోదిగా చూస్తాము, దేవుడు కళ్ళు తెరిసినప్పుడు వారు వాళ్ళకున్న క్షేమాన్ని, ప్రొటెక్షన్ని చూడగలిగారు. మూడోదిగా మనం చూస్తాము కళ్ళు తెరవబడే పరిస్థితి. సంఖ్యాకాండం 22 అధ్యాయము 21 వచనం చదువుకుందామండి. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిద నెక్కి పోవుచూ ఉండగా అతడు పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గమును దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారి మల్లవలనని దానిని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందున నిల్చెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనక అతడు దానిని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకైన చోటగా నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గము ఉన్న ఎడల నిన్ను చంపియుందును అని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకును నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. అంతలో యెహోవా బిలాము కన్నులను తెరచెను గనుక. చాలండి, అంతవరకు. బిలాము ఎవరో? ప్రవక్త. బిలాము ఎవరో? దేవుని వాక్కుని తీసుకెళ్ళి అందించే వ్యక్తిగా కనబడతాడు. బిలాము ఎవరో? ఆయన దేవుని పక్షాన వాడబడాల్సిన వ్యక్తి, దేవుని కొరకు నిలబడాల్సిన వ్యక్తి. కానీ బిలాము అనే ప్రవక్తని ఆయన మాటలో అధికారం ఉందంట. ఆయన ఏం చెప్తే అది జరుగుతుందంట. ఆయన మాటలో అధికారం ఉందని, ఆయనకి శక్తి ఉందని అన్య రాజులు ఇశ్రాయేలీయులు క్యాంప్ చేస్తూ ఉన్నప్పుడు, మోయాబుల మధ్య అందరి చుట్టూ ఉన్న రాజులు అందరి మధ్య అక్కడ క్యాంప్ చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడతాం చూసి వారిని శపించాలని, ఎందుకంటే వారితో పోరాడి జయించలేకపోతున్నారు కాబట్టి వారు ప్రవక్తని తీసుకొచ్చి, ద పవర్ఫుల్ మ్యాన్ హూ కెన్ కర్స్, శక్తి కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి శపించినట్లుగా చేస్తానికి బిలాంకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఏంటి? శత్రు ధనం, శత్రు ఆస్తి, శత్రు దీవెన. దేవుని దీవెన కన్నా శత్రు దీవెనలు ఎక్కువ ఆశ కలిగి, మంచి చేస్తాం కన్నా కీడు చేస్తాంలో కలిగే దీవెనలో, లంచాలు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ లంచపు డబ్బులు బాగున్నాయే, అంత కష్టపడిన జీవితకాలంలో రానిది ఒక్క రాత్రికి, ఒక్క సైన్కి, ఒక్క మాటకి, ఒక్క ఫేక్ అబద్ధానికి వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. ఈయన బిలాము కూడా ఆ రీతికి ఆశపడి దేవుడిని అడిగంటే, దేవా వెళ్ళమంటావా? దేవుడు ఏమంటాడు చెప్పండి? వద్దు. మరలా అడిగాడు, దేవా వెళ్ళమంటావా? వద్దు. దేవుడిని అడిగిన ప్రతిసారి దేవుడు వద్దంటా ఉంటే ఆయన మరలా వెళ్ళి, దేవా వెళ్ళమంటావా? దేవుడు ఏమన్నా తెలుసా? వెళ్ళు వా. దేవుడు గేమ్ మార్చాడంట, ప్లాన్ మార్చాడంట. ఓహో, నా ప్రజలకి కీడు చేస్తానికి నువ్వు వెళ్తానికి నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? నా ప్రజల్ని శపిస్తానికి నువ్వు వెళ్తానికి ఎంత ధైర్యం అంటే నువ్వు నా ప్రజల్ని శపిస్తావని నేను పట్టుకుని నేను బాధాలి, అది వదిలి నువ్వు సిగ్గు లేకుండా అడుగుతున్నావా? దేవా నీ ప్రజల్ని వెళ్ళి శపించి వస్తాను, నాకు డబ్బులు వస్తాయంటే వెళ్ళమంటావా? ఎట్లా అడుగుతారండి దేవుణ్ణి? ఈరోజు చాలామంది చేసే పనులు, వారి ప్రార్థనకి జవాబు వస్తుంది. అసలు ఎంత ధైర్యం పట్టుకుని మీరు ప్రార్థన చేస్తారు? ప్రభువా, ఈ పలానా పని చేస్తాను, పనికి మాలిన పనిని నాకు తోడు నడిపిస్తావా? నో నో నో. గాడ్ ఇస్ అ రైచియస్ గాడ్. నీతి కలిగిన రాజు ఆయన, న్యాయాధిపతి ఆయన. ఆయన నీతి, హీస్ ట్రూత్, ఆయన సత్యము. ఆయనతో ఆటలాడతారు ఏంటండి? ఈరోజు మన స్వార్థాన్ని బట్టి, మన ఆశలను బట్టి, మన కోరికలను బట్టి దేవుడు అన్నీ చేసేయాలంట. ఈజ్ అ జీనీ. వృత్తి, ఇది పలానా జరిగించే, నా కోరికలన్నీ నెరవేర్చి. నో, మనం గమనిస్తాము బిలాము ఆయన మరలా అడుగుతూ ఉన్న దానికి దేవుడు సరే ఎల్లు అన్నాడంట. ఎల్లు అన్న వెంటనే ఈయన పరిగెత్తాడు. పొద్దుటే లేచి గాడిద మీద ఎక్కి బయలుదేరుతాడంట అర్జెంట్ స్పీడ్లో. ఎలో 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 ఎలో. అక్కడ నుండి గాడిద దారి తప్పిందంట. అక్కడ నుండి గాడిద ఇంకో దారిలోకి వెళ్తుందంట. కొడతా ఉన్నాడంట గాడిదని పట్టుకుని. గాడిదని కొడతా ఉంటే
దేవుడు ఊరుకోలేదండి. నీవు గాడిదకి అన్యాయం చేసుకున్నా ఊరుకున్న దేవుడు కాదు. నువ్వు అనుకుంటావా గాడిద ఆఫ్టర్ ఆల్ కుక్కర, ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లిరా, వీళ్ళకంటే ఈ మనిషిని అంటే ఏ పాటి గాడిదలంటాడు వీడికేంటి పెద్ద, ఆఫ్టర్ ఆల్ ఏంటి ఫెలో, యూస్లెస్ ఫెలో, వీడికేంటి నేను గౌరవించేది. బీ కేర్ఫుల్, గాడ్ రియలీ కేర్స్ హౌ యూ ట్రీట్ అదర్స్. God really cares how you treat others. You better behave well or else you will have the severe punishment. బిలాము తన గాడిదను కొడుతూ ఉన్నాడంట. చివరికి గాడిదంట ఆయన కాలు మీద తొక్కి వెనక్కి పడిందంట. పడితే మరలా కొడతా దేవుడు చూడలేక దేవుడు ఆ గాడిదకి నోరు మాట్లాడేలాగా చేసాడంట. ఆ గాడిద మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుంది చదవండి. గాడిద మాట్లాడేది, యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, ఇందుకు నన్ను 3 సార్లు కొట్టావు, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా. అడుగు చూడండి, గాడిద టోన్లో మాట్లాడుంటే ఎట్లా మాట్లాడుంటుందా అని ఆలోచిస్తాను నేను. ఎందుకంటే గాడిద శబ్దం వింటేనే ఎలా ఉంటుంది అంటది. ఆ గాడిద మాట్లాడిందంట, నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావు, నేనేం చేశా అంటే. గాడిద ఫస్ట్రేషన్ చూడండి. అంటే గాడిద ఫస్ట్రేషన్లో మాట్లాడుతుందంట. 3 సార్లు కొట్టావు, ఎందుకు కొట్టావు? ఆయన ఏమవ్వాలి? మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా, పిల్లులు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, లేకపోతే ఎక్కడ ఏదో చూసారు పెట్లు? సడన్గా పెట్లు మాట్లాడే అనుకో ఏం చేస్తారు? కుక్క వచ్చి నా పెట్టకుండా నువ్వు మాత్రం తింటావా అనింది అనుకో ఏం చేస్తారు? అయ్యో బాబోయ్, కుక్క మాట్లాడుతుంది, ఇక్కడ గాడిద మాట్లాడుతుందంట. ఈయన చూడండి వేరే లెవెల్లో ఉన్నాడు. గాడిద మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నాడు చూడండి. బిలాము, నీవు నా మీద తిరగబడితివి. ఆన్సర్ ఇస్తున్నాడు. నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావంటే నువ్వు నాకు విరోధం తిరిగావు, నువ్వు నా మీద తిరగబడ్డావు, అందుకనే కొట్టాను. అసలు ఏం మాత్రం గ్రహింపలేదు. అంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత ఫస్ట్రేషన్లో ఉన్నాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఎంత యాంగ్జైటీలో ఉన్నాడు. పొద్దుట లేచి బయలుదేరాడంట. పొద్దుట లేచి ఆలయానికి రారు, పొద్దుట లేచి బయలుదేరాడంట. ఇందుకు డబ్బులు ఇస్తారు, ఉద్యోగం మాత్రం పొద్దుట లేచి బయలుదేరు పోతారు. ఉద్యోగం డబ్బులు రావు, మరలా ఉపవాసం రా, అయ్యా టైం లేదు. అదే డబ్బులు ఇస్తారు, ఆఫీస్ స్పెషల్ పార్టీ ఉంది, ఆఫీస్ పార్టీ ఉంది, ఐఎమ్ దేర్ ఆన్ టైం లుకింగ్ మై బెస్ట్. యు సీ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇదంతా బిలాము క్యారెక్టర్ అనమాట. ట్రూత్ బి టోల్డ్, ఐ హ్యావ్ టు బి స్ట్రైట్ ఆన్ దిస్. ఎందుకంటే దేవుని చిత్తము కాకుండా, దేవుని మార్గము కాకుండా, దేవుని స్వభావం కాకుండా, యు ఆర్ సో ఇంటూ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ నో టైమ్ ఫర్ గాడ్, నో సెన్స్. ఆత్మరంగంలో స్పర్శ లేదు. బిలాంకి స్పర్శ లేదు. గాడిద మాట్లాడుతుందిరా అన్న స్పర్శ లేదు. గాడిదకి బదిలిస్తున్నాడంట. చూడండి ఆ గాడిద, నా చేత ఖడ్గమున్నెడలా నిన్ను చంపి ఉందినని గాడిదతో అనెను. అబ్బా ఏమంటున్నాడు చూడండి. నువ్వు నా మాట వినలేదు, నా చేతుల్లో కానీ కత్తి ఉండుంటే నిన్ను చంపి ఉంటాను. కత్తి ఒకటి తక్కువైంది అంతే, లేకపోతే చంపిస్తుండేవాడు. మాట్లాడే గాడిదరా, స్పెషల్ గాడిదరా అన్న మాట కూడా రావట్లేదు ఆయనకి జ్ఞానం. ఒరే మాట్లాడే గాడి, నేను షో పెట్టుకుంటే అక్కడ నా డబ్బులు వస్తాయి, నా తలుపు కూడా రావట్లేదు. ఎందుకంటే ఎక్కడో ఏదో ఓసీలో వస్తుంది కదా అది. బట్ అండర్స్టాండ్ దిస్. ఆయన అంటున్నాడు, నా చేతుల కత్తి ఉండంటే నిన్ను చంపిస్తుండేవాడిని, నిన్ను చంపిస్తుండేవాడిని అంటే. నెక్స్ట్ చూడండి. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా, అతడు లేదు అనెను. నేను ఎప్పుడన్నా సరే నువ్వు చెప్పింది చేయలేదా? ఎప్పుడన్నా సరే నీ మాటకు విరోధంగా పోయానా? ఆయన అంటున్నాడంట, లేదు. ఒప్పుకుంటున్నాడు, లేదు, యువర్ రైట్. మరి ఎందుకు చంపేస్తావు? నేను ఇలా చేస్తానికి కారణం ఏంటో చెప్తాను చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. ఇప్పుడు అనుకుని చూడండి ఎలాగుంటుంది హైలైట్. ఆయన అంటున్నాడు, నా చేతిలో కత్తి ఉండుంటే నిన్ను చంపేస్తాను. దేవుడు కళ్ళు తెరిచాడంట. సర్ప్రైజ్ ఏంటి? దూత చేతిలో కత్తి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేస్తానన్నాడు? నువ్వు మాట వినలేదని చంపేస్తాను అంటున్నావు. మరి నువ్వు మాట విన్నావా? నువ్వు అడిగిందే నీకు అవనా?
నువ్వు చెప్తానన్నది నేను చేయనా? ఆయన చూడండి వెంటనే సరెండర్, సారీ, మేము బ్రతుకుతే చాలు, నన్ను బ్రతికించు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాత్రం మనకు కృప చూపిపోతాం. మనం చేసే అవినీతి కార్యాలకి అక్కడికక్కడ చచ్చి ఊరుకుంటాం. ద వే వి ట్రీట్ అదర్స్, యు ఆర్ స్టిల్ సేయింగ్ ఐ యామ్ ఫైన్. ప్యూర్లీ గ్రేస్, గాడ్ ఈస్ గివింగ్ యూ టైమ్ టు కరెక్ట్. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు మీతో. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్, సివియర్ పనిష్మెంట్. ఇక్కడ చూస్తాం, బిలాం అయితే అలా పడి సాష్టాంగపడి నమస్కరించాడంట. దాని తర్వాత మనం చూస్తాము, చదవండి. యెహోవా దూత, ఈ ముమ్మారు నీవు గాడిదని ఏల కొట్టితివి. ఇదిగో ఆగండి. అసలు దేవునికి ఇదంతా అవసరమా? ఇక్కడ ఏం చేస్తావురా అని అడగచ్చు నేరుగా. ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అని అడగచ్చు. ఎందుకు ఇలా కంగారులో పోతున్నావు అని అడగచ్చు. దేవుడు దేని గురించి అడుగుతున్నాడు? ఈ గాడిదని ఎందుకు 3 సార్లు కొట్టావు అని అడుగుతున్నాడు. అవసరమా దేవునికి? పోయి ఈ గాడిదని ఎందుకు 3 సార్లు కొట్టావు? గాడ్ కేర్స్. నువ్వు గాడిదని కొట్టినా కూడా దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. అన్యాయంగా గాడిద ఏం తప్పు చేసింది? నీకు నమ్మకంగా ఉంది కదా. నిన్ను బ్రతికిస్తానికే గాడిద పక్కకు పోయింది, జాగ్రత్త. ఎందుకంటే అక్కడ చదవండి, ఆ దూత ఏం చెప్తుందో. ఇదిగో నా ఎదుట యెహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదను కొట్టిన వేళ, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరవచ్చు తిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. మనం చూస్తున్నామండి, ఏ మాత్రం నువ్వు తేడా కొట్టుండంటే నేను అక్కడే చంపిస్తుండేవాడిని. కానీ నువ్వు ఈ గాడిద నిన్ను తప్పిస్తానికి పక్కకు పోతుంది, లేకపోతే నేను అక్కడే చంపిస్తుండేవాడిని. ఆ గాడిద తప్పిస్తాంతో నువ్వు ఆ గాడిదను కొడుతున్నావు, జాగ్రత్త. ఆయన వెంటనే అడుగుతున్నాడు, ప్రభు అయితే వెళ్ళిపోమంటావు వెనక్కి అంటే ఏమంటున్నాడు? లేదు, వెళ్ళు, నేను ఏం చెప్తున్నానో అదే చెయ్యి. నువ్వు ముందుకెళ్ళు, నేను ఏదైతే నిన్ను మాట్లాడమంటున్నానో అదే మాట్లాడు. నేను చెప్పిన దానికి మించి వేరే ఏది మాట్లాడద్దు. అదే రీతికి వెళ్తాడండి. అదే రీతికి వెళ్ళినప్పుడు రాజు చూస్తాం, బారాక్ రాజు పిలిపిస్తున్నాడు, రా 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 వచ్చావు ప్రవక్త, రా శపించుదా, ఇదిగో ఈ ప్రజల్ని శపించు. విందు పెట్టాడంట, బలి ఇచ్చాడంట, అన్నీ అయిందంట. శపించమని నిలబడుతున్నాడు. శపించమంటే ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. ఏందయ్య ఆశీర్వాదాన్ని పలికి ఉంటే, దేవుడు నన్ను నా నోటి ఏం పెడుతున్నాడు, నేను అదే మాట్లాడగలుగుతాను. నేను మాట్లాడినాను, ఆయన చెప్పిన దానికి విరోధంగా నేను మాట్లాడిన, నేను చచ్చిపోతాను. దాని తర్వాత చూస్తాము, మరలా ఇంకో వైపు తీసుకెళ్తాడంట. అటువైపు నుండి మాట్లాడతా బాగాలేదు, ఏరియా బాగాలేదు, లొకేషన్ బాగాలేదు, ప్లేస్ బాగాలేదు, మేబీ ఇటు సైడ్ రా, ఇక్కడ నుండి అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందేమో, ఈ వెనకాల డైరెక్షన్ అయితే అందరు కనబడుతున్నారు, అందరికి ఒకేసారి ఇక్కడ నుండి కొట్టచ్చేమో, ఇక్కడ నుండి మాట్లాడు చూడు, నీ శాపం పలుకుతుందేమో అని చూస్తాం. మరలా అక్కడ నుండి ఆశీర్వదిస్తున్నాడు. ఎట్టి తీసుకెళ్ళినా ఆశీర్వదిస్తున్నాడంట. కానీ అదే సమయంలో పిలుచుకుని వచ్చిన రాజులందరినీ కూర్చోబెట్టి, దా, దేవుడు మీకు స్పెషల్ వర్డ్ ఇచ్చాడు. ఎవరైతే దేవుని బిడ్డల్ని శపించమని తీసుకువచ్చారో వారికి శాపాన్ని పలికి, వారికి శాపం కలుగుని కాక పలికి, మీరందరూ నాశనం అయిపోతారా అని చెప్పి తిరిగి వెళ్ళాడంట. ఎలాగుంటుంది పిలిచినోడికి? దేవుడు ఎలా కనబడుతున్నాడండి? అసలు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నాడండి, ఆ క్యాప్ మధ్యలో ఉన్నదప్పుడు వారికి ఏ మాత్రమన్నా గ్రహింపొందా, వీరు ఇలాగ కుట్ర పంచుతున్నాడు వెనకాల నుండి చంపుతానికి అని. ఈ రాజులు మనల్ని చంపుతానికి, శపిస్తానికి మనుషుల్ని తెస్తున్నారు అని వార్త వచ్చిందా? వీరందరూ కలిసి పరోమని, దేవుడా మమ్మల్ని రక్షించయ్యా, ఎవరు శపించకుండా సాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చిందా? రాలేదు. వారు ఇంకా తింటూ తాగుతూ కూర్చుని చక్కగా ఉన్నారంట. ఇన్ఫ్యాక్ట్ వారైతే దేవుని మరలా రెచ్చగొట్టే వారిగా కూడా ఉన్నారు, దేవుని ఇసుకించే వారిగా కూడా ఉన్నారు. మనం చూస్తాము, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, అబ్రహాముతో చేసిన నిబంధన, వీరందరూ ఎవరండి? ఆ ఇశ్రాయేలీయులు దేవుడు కాపాడటానికి. ఎవరైనా దేవుడితో నేరుగా వాగ్దానం చేశారా? అసలు దేవుడు వారి దగ్గరకు వచ్చి, రెండయ్యా మీతో నేను వాగ్దానం చేస్తాను, మీరు నేను కలిసి ఉందామంటే వద్దు, దేవుడు మమ్మల్ని చంపేస్తాడని చెప్పిన జనం. కానీ వారిని శపిస్తానికి, కీడు తీసుకొస్తానికి రాజులందరూ చుట్టూ ఉన్న వాళ్ళు పొంచుంటే, దేవుడైతే వారిని ఇంకా కాపాడుతున్నాడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని బట్టి. రిమెంబర్ దిస్. మన జీవితంలో కూడా అనేక సార్లు మనకి తెలియని కీడు నుండి, శాపముల నుండి, ఆపదల నుండి
దేవుడు మనల్ని తప్పిస్తూనే వస్తున్నాడండి. ఇది నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నీకు తెలియని కీడు ఎంతో నిన్ను తప్పించుకుపోతుంది. మనం గమనిస్తామండి, దేవుడు బాలాం నోట్లో నుండి ఆశీర్వాదపు వాక్కుని ప్రకటించాడు. కానీ ఒక మాట చూస్తాము, దుష్టుడు కీడు తలంచాడు దేవుని ప్రజల పట్ల. దైవజనుడే, ప్రవక్తే శపిస్తానికి వెళ్తున్నాడు. కానీ అలాంటి సమయంలో దేవుడు మార్గదర్శనాన్ని ఇచ్చి కీడుని మేలుగా మారుస్తున్నాడు. నువ్వు శపిస్తానికి లేదు, నేను ఏదైతే నీ నోట్లో పెడతానో అదే పలకాలి. నేను ఏదైతే నీ నోట్లో పెడతానో అదే పలకాలి. దేవుని ప్రజలకి ఆశీర్వాదము. అదే సమయంలో మనం చూస్తాము, ఎవరైతే శాపాన్ని దేవుని ప్రజలకు తెమ్మంటారో వారు శాపాన్ని తెచ్చుకున్నారు చేతుల్లోకి. అదే రీతిగా వారు నాశనం అయ్యారండి. అనేక సార్లు దేవుడు మన కళ్ళు తెరుస్తేనే కానీ మన జీవితంలో మార్గదర్శనం కనబడదు. 4వసారి బైబిల్లో ఏముందో చూసి ముగిస్తున్నాను. దేవుని వాక్యం వెంటనే చెప్తామండి. లూకాసు వార్త 24:13. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారి కన్నులు మూయబడ్డాయి. యేసు ప్రభు తానే పునరుద్ధానుడైన తర్వాత కొంతమంది ఆయన శిష్యులు నడుచుకుని వెళ్తా ఉంటే వారి మధ్య నడుచుకుని వెళ్తున్నాడంట. వారితో నడుచుకుంటా ఉంటే అప్పటికి యేసుని ఎరిగిన వ్యక్తి, యేసుని చూసిన వ్యక్తులు, యేసు బోధనలు విన్నవారు ఆయన వారితో నడుస్తూ ఉన్నా కూడా వారు గుర్తుపట్టలేదంట. హీఈస్ వాకింగ్ విత్ దెమ్ బట్ దే కెనాట్ రికగ్నైజ్. ఈరోజు ఎందరో కూడా దేవుని బిడ్డలను పిల్లబడుతున్నారు, దేవుని శిష్యులను పిల్లబడుతున్నారు, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అంటున్నారేమో, కానీ దేవుడు మీ తోడు ఉంటాం మీరు చూడగలుగుతున్నారు. కెన్ యూ ఫీల్ గాడ్? కెన్ యూ ఫీల్ గాడ్? ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే, నా తోడు దేవుడు ఉన్నాడా? నా తోడు దేవుడు ఉన్నాడా? దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? ఇది ప్రశ్న చాలామంది. మనం గమనిస్తాము, యాజ్ హీ వెంట్ త్రూ ద జర్నీ, వారు వెళ్ళే మార్గంలో అంతట్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. వారి గుండెల్లో మండుతుందంట. ఎందుకంటే తర్వాత చెప్తారు, ఆయన మాట్లాడుతూ ఉంటే మన గుండెల్లో మండలేదా? హీ వాజ్ అన్లీషింగ్ ద ప్రాఫెసీస్, హీ ఈస్ గివింగ్ దమ్ ద రెవల్యూషన్. దాని తర్వాత వారు ఉన్న గ్రామం దగ్గరకు వచ్చి చేరిన తర్వాత వారి ముందు రొట్టెని తీసుకుని దాన్ని దీవించి దాన్ని విరిచి వారికి ఇచ్చాడంట. వారు ఎప్పుడైతే ఆ రొట్టెని తిన్నారో వారు మనోనేత్రాలు తెరబడ్డాయి, వారి కళ్ళు తెరబడ్డాయి. వారి కళ్ళు తెరబడినప్పుడు వారు దేవుని చూడగలిగారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మన మనోనేత్రాలు తెరుస్తూనే కానీ మన జీవితంలో దేవుణ్ణి అనుభవించలేము. ఆయన మన పట్ల నిర్ణయించిన కార్యాలని గుర్తెరగలేము. ఈరోజు పేరుకు చూస్తున్నారంటారేమో కానీ బ్రతుకులో అర్థం లేని, గ్రహింపలేని పరిస్థితులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మార్గంలో మీరు వెళ్ళాలంటే యు నీడ్ ద విజన్ ఫ్రమ్ గాడ్, డైరెక్షన్ ఫ్రమ్ గాడ్, ప్రొవిజన్ ఫ్రమ్ గాడ్. దేవుని కాపుదల మీకు కావాలి, దేవుని సన్నిధి మీకు కావాలి. ఎంతోమంది అంధకారంలో బ్రతుకుతూ ఇంకా నా పని అయిపోయింది అనుకుంటారేమో, కానీ ఒక మాట చెప్తున్నాను, మీరు అంధకార పరిస్థితులు ఉండొచ్చేమో కానీ గాడ్ కెన్ వర్క్ ద బెస్ట్ ఇన్ డార్క్నెస్. గాడ్ కెన్ వర్క్ ద బెస్ట్ ఇన్ డార్క్నెస్. ఎందుకంటే సృష్టి మొత్తంలో చూస్తే సృష్టి అంధకారంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఇంకా సంచరిస్తుంది. దేవుని వాక్ వెల్లడి అయిన వెంటనే దేవుడి కార్యాన్ని జరిగిస్తుంది చూస్తున్నాం. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీ చీకటి జీవితాన్ని, మీ చీకటి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు కూడా మీ జీవితంలో ఒక కార్యం జరిగించాలంటే మొదటిగా మిమ్మల్ని ఊబి అనే అంధకారంలో పెడతాడు. ఎందుకంటే తల్లిని అడగండి, బిడ్డ ఎన్ని మాసాలు మోయాలమ్మా? కనీసం 9 మాసాలు అంటారు మనం. 300 days, 3 trimesters సేఫ్గా బయటికి రావాలి. కానీ ఆ బిడ్డను అడిగితే లోపల నుండి ఏం కనబడుతుంది? నీకు ఏం కనబడతలే. ప్రపంచం చాలా పెద్దది. ఏం పెద్దది నాకు తెలిసిందంటే ఇంకా ఈ బెత్తడే, ఇక్కడే, ఇంతే. దిస్ ఇస్ ఆల్ దట్ ఐ సీ. కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, సమయం వచ్చినప్పుడు ద రైట్ టైం. నేను చూస్తాను, బయటకు వస్తాను. నేను చూస్తాను 3 నెలలకి నేను బయటకు వస్తాను, 6 నెలలకి నేను బయటకు వస్తాను, 7 నెలలకి నేను బయటకు వస్తాను అంటే చచ్చి ఊరుకుంటాం. లెర్న్ టు వెయిట్, గో త్రూ ద ప్రాసెస్, కౌంట్ గాడ్ ఫెయిత్ఫుల్. ఆయన మీ మనోనేత్రాలు తెరుస్తేనే కానీ ఆయన కొరకు మీరు నిలబడలేరండి. కానీ దేవుడు ఒకటే తెలియజేస్తాడండి, ఆయన మన కళ్ళు తెరుస్తేనే కానీ మన బ్రతుకులు మారవు, మన బుద్ధి మారదు. ఈరోజు వాక్యంలో 3 పాయింట్లు 4 పాయింట్లు చెప్తున్నాను, కానీ మీ వాక్యం మొత్తంలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి.
ఆ బిడ్డ ఏడ్చాడు, దేవుడు మొరపెట్టాడు, మొరపెడితే దేవుడు జవాబు ఇచ్చాడు. మీరు మొరపెట్టగలిగితే దేవుడు జవాబిస్తాడు. ఎవరైనా సరే ఎటువంటి బాధలు ఉన్నవారైనా సరే మొరపెడితే దేవుడు జవాబిస్తాడు. రెండోదిగా చూస్తాము, ఆ గాడిదకి అన్యాయం జరిగినా కూడా దేవుడు ఊరుకోలే. ఆ గాడిదని ఎందుకు కొట్టామని అడుగుతుంది దోత. దేవుడు పట్టించుకుంటున్నాడు. ఈవెన్ దో యు ఆర్ అన్కౌంటెడ్ బై మెన్, గాడ్ స్టిల్ కౌంట్స్ యు. యు ఆర్ ఇంపార్టెంట్. మూడోదిగా చూస్తాము, ఎలీషా దాసుడు భయపడినప్పుడు ఎలీషా చెప్పాల్సిన అవసరం లేదే, ఊరికే ఆయన చూసుకుంటాం అనొచ్చు. కానీ దేవా, నీ దాసుడు కళ్ళు తెరువయ్యా, చూడండి, ఆయన కూడా చూడండి, ధైర్యం రానే అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని కలిగించే దేవుడు అండి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. హీ వాంట్స్ యూ టు బి బోల్డ్ ఎనఫ్. నీ జీవితం ధైర్యంగా ముందుకెళ్ళాలి, పిరికితనంతో కాదు. నాలుగోది చూస్తే, యేసుని గురించిన మాటలు వారు ఎరుగున్నారు, కానీ యేసుని వారు గుర్తుపట్టలేకపోయారు. వారికి ప్రకటన రాలేదు, వాక్కు లేఖనాలు తెలుసు. అందుకనే లేఖనాల నుండి ప్రకటన కనబరుస్తున్నాడు దేవుడు, ద రెవల్యూషన్. దాని తర్వాత ఎప్పుడైతే రొట్టె విరిచినప్పుడు వారు తిన్నారో, వారు క్రీస్తుని చూడగలిగారు. ఈరోజు మీ జీవితంలో దేవుని చూడగలుగుతున్నారా? కెన్ యూ సీ గాడ్? కెన్ యూ ఫీల్ గాడ్? కెన్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్? ఇస్ గాడ్ దేర్ విత్ యూ? చెప్పగలుగుతారా, దేవా నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నువ్వు నా తోడు ఉన్నావు చాలు ప్రభా, నువ్వు నా తోడు ఉంటా, నాకు ఏ భయము లేదు ప్రభా, నువ్వు నా తోడు. ఈరోజు మీ ప్రార్థన అదే ఉండాలి. దయచేసి స్థలం నుంచి అడగండి, దేవా నా తోడు ఉండు, నా మనోనేత్రాలు తెరువు, నేను చూసే కళ్ళు నాకు దయచేయి, నీతో బ్రతికే బ్రతుకు నాకు దయచేయి, నీ కొరకు జీవించే జీవితం నాకు దయచేయి. నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా. నిజంగా దేవుడు తోడు లేకపోతే మనం ఇంతవరకు వచ్చుండేవారం కాదు కదా. ఆయన తోడు లేకపోతే, ఆయన సహాయం లేకపోతే, ఆయన శక్తి లేకపోతే, నో మ్యాటర్ వాట్ వీ హావ్ డన్, వీ వుడ్ హావ్ నెవర్ సక్సీడెడ్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు చెప్పగలుగుతారు, ఎంతో మంది ఉన్నారు, అవునయ్యా మనుషులు నన్ను చిన్న చూపు చూసిన, మనుషులు నేను పనికిరాని వ్యక్తినన్నా, మనుషులు నా జీవితంలో నేను చేసిన తప్పులు బట్టి హీ ఈజ్ నాట్ వర్ది, హీ డస్ నాట్ ఫిట్ అన్నా కూడా, గాడ్ యెట్ యూ హ్యావ్ క్వాలిఫైడ్, యెట్ యూ హ్యావ్ ఆనర్డ్. ఈరోజు నిలబెట్టావు ప్రభా, వందనములయ్యా. ఎన్నో సమస్యల నుండి నడిపించే దేవుడు అండి, ఆదరించే దేవుడు అండి. అంధకారంలో ఉంచుతాడేమో కానీ అంధకారం మన మంచి కొరకే. నీవు నమ్మితే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సర్వ సృష్టికర్త, నన్ను చూడయ్యా, నీవే నన్ను రూపించావు, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. అడగండి, దేవుడిని అడగండి, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. దేవా నా తోడుండు ప్రభా, నన్ను నడిపించేయ్యా, నా మనోనేత్రాలు తెరువు, నిన్ను చూసే కళ్ళు దయచేయి, నీ కొరకు జీవించే బ్రతుకు నాకు దయచేయి. దేవా నాకు న్యాయం జరిగించు, నాకు న్యాయం జరిగించు, నాకు మేలు జరిగించు. గౌరవంతో, ప్రేమతో, నీవు చూస్తున్నావు భయభక్తులతో జీవించే జీవితాన్ని నాకు దయచేయి. అడుగుతామండి దేవుణ్ణి, గివ్ మీ యువర్ విజన్ లార్డ్, నీ దృష్టి నాకు దయచేయి. అడగండి, యథార్థంగా అడగండి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ఇదిగోనయ్యా నీ బిడ్డలు చూడు, దర్శించి ముట్టు, తాకు. నీ ప్రజలను వెరుగున్న దేవుడు అయ్యా, ఎటువంటి పరిస్థితులు వచ్చున్నారు వెరుగున్న దేవుడు అయ్యా. ఎంతమంది దృష్టి లేక నశించిపోతున్నారు, ల్యాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ పెరిష్ అని అయ్యా సామెతలు తెలియజేస్తున్నావయ్యా. దృష్టి లేక నశించిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాను అంటున్నారు కానీ ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారయ్యా. చూస్తున్నాను అంటున్నారు కానీ తప్పులు చేస్తూనే ఉన్నారయ్యా. చూస్తున్నాను అంటున్నారు కానీ లోయలో గోతుల్లో పడుతూనే ఉన్నారయ్యా. అయ్యా మొదటి నిన్ను చూసే కళ్ళు మాకు దయచేయి, నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయి. మా కళ్ళు తెరువు, మా మనోనేత్రాలను తెరువు, మాకు దృష్టిని అనుగ్రహించు. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరు నీ కార్యం జరిగించు. అయ్యా కుటుంబాల్లో ఐక్యత దయచే, సమాధానం దయచే, ప్రేమ దయచే, వర్ధలింపు దయచే, నీలో నాటబడిన జీవితంలో దయచే. నిన్ను చూసే కళ్ళు, నీ మార్గం ఎరిగిన వారుగా, నీ దృష్టితో నడిచేవారుగా, నీ చూపుతో చూసే కృపణ మాకు దయచే ప్రభువా. ఈరోజు ఎవరెవరికి ఏమేమి వాక్కు కావాలో నువ్వు ఇచ్చిన దేవుడిని నమ్ముతున్నామయ్యా. నీ ప్రజలు ఇక్కడ నుండి లేదప్పుడు వారిలో మార్పు కలగాలి, క్రియ కార్యము జరగాలి. నీ కొరకు బ్రతుకుని దయచేసి నడుకుంటున్నా అయ్యా. నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచి
నీ సహాయం, నీ సన్నిధిని వేడుకుంటా ప్రతి ఒక్కరిని నీ కృపను మెండుగా అనుగ్రహించమని, నడిపించమని వేడుకుంటున్నాను. విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.